వెల్కమ్ టు స్టార్ మేళా 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మేళ కార్యక్రమానికి ఈ రోజు సూర్యాపేట, నల్గొండ, కృష్ణ, గుంటూరు నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. పరిచయాలు చెప్పండి. జయశ్రీ. అడిగేశారా? నన్నే అడిగేశారా? అడగొద్దా? నేనెవరో మీకు తెలీదా? జయ. సరే, ఈ జన్మ కంటే గుర్తులేను. గత జన్మ ఏమైంది, ఆ గత జన్మ ఏమైంది, ఆ గత జన్మ ఏమైంది? ఒక్క నిమిషం. 7 జన్మల క్రితం. అవును, మనుషులు 7 జన్మలు పుడతారు. అవును, నీది 5వ జన్మ. నాకు గుర్తుంది జయ. నీకోసమే మళ్ళీ పుట్టినందుకు ఆ దేవుడు నన్ను ఈసారి ఆడదాన్ని చేశాడు. 7 జన్మల కన్నా ఎక్కువ గుర్తుండదు. నీకు ఎలా గుర్తుంది? శ్వేత. సరే వినండి, మన పరిచయం ఎలా మొదలైందో. ఉద్యానవనంలో విహరించేటువంటి నా చెలికత్తులు కదా మీరు. రాణివాసంలో ఉండేటువంటి నాకు ఎంతో ఎంటర్టైన్మెంట్ అందించేవాళ్ళు. వచ్చాం, పదండి మనందరం కలిసి పాడుకుందాం. అబ్బా, నీతో ఎప్పుడు ఇదే గొడవ. అప్పుడు కూడా నా చేయి పట్టుకొని నువ్వు గట్టిగా తిప్పేదానివి తెలుసా? వీళ్ళందరూ లేరు, ఆ జన్మలో నేనే ఉన్నాను. సరే, అక్కడ సంగతి ఏంటో తెలుసుకుని ఇక్కడికి వస్తాను. వెళ్ళండి. ఏమిటే జయ అలిగావు? అసలు నన్నెవరో గుర్తుపడితే అప్పుడు నీతో మాట్లాడు. వీళ్ళందరూ చెలికత్తలు, కానీ నువ్వు నేను ఈ జన్మకే కాదు. అవును, ఫస్ట్ జన్మలో నేను దేవదాస్ అయితే నువ్వు పార్వతివి. సెకండ్ జన్మకి నేను సలీన్ అయితే నువ్వు అనార్కలివి. థర్డ్ జన్మలో మాత్రం నేనే. ప్రతి జన్మ ప్రేమికులం. ఈ జన్మలో నువ్వు నాగచైతన్యం అయితే నేను సమంతనా? కాదు. నేను భైరవన్ అయితే నువ్వు మిత్రవిందవి. నేను కాలభైరవుణ్ణి. కానీ అప్పుడు విడిపోయామే. ఈ జన్మకైనా ఆ దేవుడు సరే నీతో కలుపుతాడు అనుకుంటే ఈ జన్మకి నేను ఆడదాన్ని పుట్టాను. ఇప్పుడు ముట్టుకో కరెంట్ షాక్ కొట్టట్లేదు. రాజీవ్ గారికి ఆల్రెడీ కొట్టేసింది కదా. వచ్చే జన్మలో ఇంకా నేను మనిషిగా పుడతానో పుట్టినో నాకే డౌట్ గా ఉంది. 7 జన్మలు అయిపోయాయి కదా. నువ్వు మాత్రం జన్మల వరకు మాత్రమే మనుషులుగా పుడతారా? మీకు అంతమంది జన్మ కూడా గుర్తుంది కదా. జన్మ ఉంటుందేమో, ట్రై చేయి. అది జంతువు అయి ఉండొచ్చు, మనిషి మాత్రం జంతువులు ప్రేమించుకోవా? అప్పుడు మీరు జంతువుగా పుట్టడం నాకు ఇష్టం లేదు. పర్వాలేదు, నాకు పర్వాలేదు. మిమ్మల్ని ప్రేమిస్తాను. ఓకే, వచ్చే జన్మలో అయినా సరే నువ్వు ఒక మగాడిగా పుట్టు. ఖచ్చితంగా. నేను పుట్టకపోయినా మీరు పుట్టండి, నేను పుడుతూనే ఉంటా. ఈ జన్మలో ఏం చేస్తున్నావు జయశ్రీ? నా పేరు జయశ్రీ. నేను కోదాడ్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు వెంపటి శ్రవణ్ కుమార్. మా హస్బెండ్ బిజినెస్ చేస్తుంటారు. నేను ఇప్పుడు ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు మా అత్తయ్య గారికి స్టార్ మహిళా ప్రోగ్రామ్ అన్న మీరన్నా చాలా ఇష్టం. ముందు జన్మలో లేదు, ఈ జన్మకి నాకు అత్తగారు. ఓకే, కొత్తగా పెళ్ళయిందా? లేదు, 5 years అయింది. సరే శ్రావణి. హాయ్ సుమా గారు. నేను దుర్గి అనే విలేజ్ నుంచి వచ్చాను. ఎక్కడది? గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే. ఇక్కడికి రావడానికి మా మదర్ ఎంతో సపోర్ట్ చేశారు నాకు. వెరీ గుడ్. వాల్యూ ఆఫ్ మదర్ మనం దేని గురించి దాన్ని పోల్చలేము. యు మ్యారీడ్? నో యు మ్యారీడ్, యు బికమ్ మదర్, దెన్ యు నో మోర్ వాల్యూ ఆఫ్ మదర్. యా, దేనిలో వాల్యూ ఎంత ఇవ్వాలో అని కూడా మనకు తెలియదు. అది లెక్కలేనంత ఉంటుంది. అండ్ దెన్ ఐఎమ్ పర్సూయింగ్ ఎంటెక్ ఫస్ట్ ఇయర్. మై హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్, dancing and chit chat with friends. I'm doing some computer courses and then English courses. I want entertainment more than this. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఎక్కువ రోజులు బతుకుతారంట. సో దట్స్ వై ఐఎమ్ లాఫింగ్. అందుకే మిమ్మల్ని బెస్ట్ యాంకర్ గా చూస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. మీరు చెప్పిన పద్ధతి ఇప్పటికీ నేను నేర్చుకున్నాను మేడం. మీరు ఒక షోలో చెప్పారు, మీకు గుర్తుందో లేదో? ఏంటది? రాజీవ్ కనకాల గారు రాత్రుల్లో నన్ను పెళ్లి చేసిన కొత్తలో నిద్ర లేదంటే నైట్ అంతా కూర్చొని పద్యాలు నేర్పించుకున్నారని చెప్పారు కదా. నేను అలా చెప్పలేదు, నువ్వు ఇంకో రకంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసావు. పర్వాలేదు, చెప్పు. అటదని కాంచ భూమిసుడు అంబర చుంబి శిరస్సర జరీ పటల ముహుర్ముహులుట తబంగ తరంగ మృదంగ విస్మనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిశాలము కటక చరిత్కరేను కరకంపిత సాలము. నేను ప్రశ్న నేను నేర్చుకున్నాను మేడం ఆ రోజు. వెరీ గుడ్. నాకు డౌట్, ఆయన నీకు నేర్పించలేదు కదా? లేదు, ఏజ్ గ్యాప్ చాలా ఉంది. ఏజ్ గ్యాప్ రాజా, విన్నావా? అంకిల్, నువ్వు అంకిల్ చెప్పమ్మా నీ గురించి. నా పేరు శ్వేత. నేను నల్గొండ జిల్లా నుంచి వచ్చాను. నేను ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడికి రావడానికి మా అమ్మ, మా చెల్లెలు చాలా ఫోర్స్ చేశారు. తెలుస్తుందమ్మా, కావాలంటే వెళ్ళిపో. ఇప్పుడు నిజంగా నీ మొహంలో వాళ్ళు బలవంత పెట్టి ఇక్కడ నించోబెట్టారని ఒక బాధ ఉంది. లేదు లేదు, ఫోర్స్ మీన్స్ చాలా సపోర్ట్ చేశారు. అలా అంటావు, అది నీ మొహంలో ఎంత ఆనందం ఉందో అసలు. ఫోర్స్ఫుల్ గా సపోర్ట్. అది యాక్చువల్లీ అట్లా నించోడానికి కారణం ఏంటంటే మెడలో వేసినటువంటి ఆ పచ్చల పథకం. దాని వల్ల మెడ బరువు ఎక్కి అయ్యే బరువు ఎక్కువ. వెళ్ళొస్తాను. మళ్ళీ రారా? ఇంకేమో చెప్పొద్దా? నేను నాకు మ్యూజిక్ వినడం చాలా ఇష్టం. ఇంకా పప్పీస్ తో ఆడటం, చిన్న పిల్లలతో ఆడటం చాలా ఇష్టం.
బుక్స్ చదువుతుంటాను. పెళ్ళయిందా అమ్మా? అవ్వలేదు. అయిన తర్వాత ఆ రెండో హాబీ పోతుందిలే. ఓకే, నువ్వు? హాయ్ సుమా, నేను విజయవాడ నుంచి వచ్చా. నా పేరు మాలతి, నేను హౌస్ వైఫ్ అండ్ నాకు 2 పిల్లలు ఉన్నారు. ఓకే, సరే మరి రౌండ్ మొదలెట్టేద్దాం. స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పాంబ. శ్రావణి, నీ దగ్గర నుంచి మొదలెడుతున్నాము. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. 20 seconds టైం ఉంటుంది. ఓకే మేడం రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హోటల్ ఎందుకు పెడతారు? పులులను పెంచడానికి. సాధారణంగా వాహనాలు ఎక్కడ వెళ్తూ ఉంటాయి? నీటిలో. నేను శైలజ సినిమాలో శైలజ ఎవరు? మీరే. లాఠీ చార్జ్ ఎవరు చేస్తారు? ఎదురు అక్క. అల్లు అర్జున్ ఏం పని చేస్తూ ఉంటాడు? కర్ర బిల్లాడతాడు. నీడని ఇచ్చేది ఏది? వాటర్. కారు డోర్ తీయాలంటే ఏం చెయ్యాలి? ముందు పైకి ఎగరాలి. మొక్కలు ఎక్కడ నాటుతారు? టైం అప్. హోటల్స్ పులుల్ని పెంచడానికి పెడతారట. సాధారణంగా వాహనాలు ఎక్కడ వెళ్తూ ఉంటాయి? నీటిలో. అవును, నీటిలో కూడా వెళ్తాయి కదా షిప్స్. మీరు రెగ్యులర్ అడిగారు. అవి వాహనాలే పిల్ల. మరి ఎక్కడ వెళ్ళకుండా ఉన్నాయండి, అన్నిట్లో ఉన్నాయి కదా. మనం మంటల్లో వెళ్ళవు వాహనాలు. చూసావా వాళ్ళకి ఎన్ని ఆలోచనలు ఉన్నాయి. ఫైర్ ఇంజిన్స్ కూడా ఉన్నాయి కదండి. మనుషుల మీద నుంచి ఇట్లా చెప్పు. మనుషుల మీద నుంచి వెళ్ళావు కదా. నేను శైలజ సినిమాలో నేనే హీరోయిన్. నీకు ఎక్స్ట్రాగా నేను 30 పాయింట్స్ ఇస్తాను. ఓకే? వద్దు మేడం, అలా ఈక్వల్ కదా. లాఠీ చార్జ్ ఎదురక్క చేస్తుందా ఈవిడేనా? నేను పోలీస్ని కాదే. అందుకే చెప్పానక్క, రోజు బావగారు మీరు చేస్తున్నావు అప్పుడప్పుడు. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. అల్లు అర్జున్ కర్రా బిళ్ళ ఆడతాడంట. నీడని ఇచ్చేది వాటర్. 2 సార్లు రిపీట్ అయ్యాయి కాబట్టి ఇవ్వలేము. కారు డోర్ తీయాలంటే పైకి ఎగరాలి. ఎగిరి తన్ని అప్పుడు తీయాలి. 5 రాంగ్, 50 పాయింట్లు. ఓకే, మీరేమైనా నన్ను అడగాలంటే అడగచ్చు. క్వశ్చన్స్, పొడుపు కథలు ఏమైనా. నేను అడుగుతాను సుమా. అడుగు. నీటిలో ఉంటుంది, నేలపైన ఉంటుంది, రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేదు, కానీ బర్త్డే అంటారు. పెంగ్విన్ ఇస్ కరెక్ట్. సూపర్ సూపర్ సుమా. ఈ ఇంటెలిజెంట్ సమాధానం తర్వాత మనం కృష్ణని క్వశ్చన్స్ అడుగుదాము. కృష్ణ రెడీ? ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 2 రైళ్లు ఢీ కొట్టుకుంటే ఏమవుతుంది? పాస్. అప్పు ఎప్పుడు అడగాలి? పప్పు తిన్నప్పుడు. కాగడని దేనికోసం వెలిగిస్తారు? చీకటి కోసం. బన్ను దేనితో తయారు చేస్తారు? మట్టితో. గుండె జారి గల్లంతయిందే సినిమాలో హీరోయిన్ ఎవరు? వాళ్ళు. లవ్ ప్రపోజ్ ఎప్పుడు చెయ్యాలి? టైం అప్. ఓకే, 2 రైళ్లు ఢీ కొట్టుకుంటే ఏమవుతుంది? పాస్ చెప్పావు. అప్పు పప్పు తిన్న వెంటనే అడగాలి మనం. ఎవరైనా సరే పప్పు తినేసి ఉన్నారు అంటే వాళ్ళు అప్పు ఇవ్వగలరు అని అర్థం. ఓకే, సో నీకు అప్పు కావాలంటే ఏం చేస్తావు? పప్పు తింటాం. పప్పు గాళ్ళని వెతుక్కుంటాం. కాగడాని దేనికోసం వెలిగిస్తారు? చీకటి. చీకటిగా ఉంది కాబట్టి కాగడా వెలిగిస్తారు. ఇది కరెక్ట్ ఆన్సర్. బన్ను మట్టితో చేస్తారు. గుండె జారి గల్లంతైంది సినిమాలో హీరోయిన్ ఎవరు? వాళ్ళు వాళ్ళంట. మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. వాళ్ళంటే వాళ్ళెవరో క్లారిటీ ఉండాలి. ఇది రిలవెంట్ గా లేదు కాబట్టి ఇవ్వలేము. ఓకే. 2 రాంగ్, 20 పాయింట్లు. కృష్ణా జిల్లా వాళ్ళకి కొంచెం పాయింట్లు తక్కువే వచ్చాయి. మరి ఏమో వాళ్ళకి తక్కువ వచ్చాయి. గుంటూరు వాళ్ళకేమో 50 పాయింట్లు వచ్చేసాయి. నల్గొండ వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. మా శ్వేత రెడీగా ఉన్నావా? రెడీ. అయితే యువర్ టైం స్టార్ట్స్ నవ్వు. సింహాసనాన్ని దేనితో తయారు చేస్తారు? పాలతో. నెలవంక వంకరగా ఎందుకుంటుంది? నడుము నొప్పి వల్ల. పాము పిల్ల ఎంత పొడవు ఉంటుంది? పాస్. జంతువుల్ని ఎలా వేటాడతారు? బండితో. విమానాలు ఎక్కడ తయారు చేస్తారు? కుండీలో. పక్షులు గూళ్ళు ఎక్కడ పెట్టుకుంటాయి? సింహాసనాన్ని పాలతో తయారు చేస్తారు. నెలవంక వంకరగా ఉండడానికి కారణం దానికి నడువు నొప్పి వల్ల. అప్పా, నువ్వు కావాలా మేడం? నాకు కాదు, నెలవంక. ఇచ్చేసొస్తారని అంటే అలా మీరే ఉన్నారు కదా ఇక్కడ. పాము పిల్ల పాస్ చెప్పావు. జంతువుల్ని ఎలా వేటాడతారు? వెహికల్ తో ఉన్నాను. అంటే వెహికల్ మీద వెళ్లి షూట్ చేస్తూ ఉంటారు కదా, సో ఇది కరెక్ట్ అవుతుంది. విమానాలు చిన్న చిన్న కుండీల్లో తయారు చేస్తారు. ఆ తర్వాత పైకి వదిలినప్పుడు అవి పెద్దగా అవుతుంది. 3 రాంగ్, 30 పాయింట్లు. ఇంకెవరైనా నన్ను ఏమైనా అడుగుతారా? ఒక జోక్ చెప్తాను, చెప్పండి. 2 భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. భార్య అంటుంది, ఏమండి ఈ రోజు మన ఇంటికి వచ్చే ముత్తైదు పేరంటానికి ఏం గిఫ్ట్ ఇద్దాం పసుపు కుంకుమతో పాటు అని అంటుంది. వేరే ఏదో ఎందుకు, నా ఫోన్ నెంబర్ ఇచ్చే ఫ్రీగా అని అంటాడు భర్త. భర్త అయినా పాడు బుద్ధులు పోలేదు. జయశ్రీ రెడీ? ఓకే రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొక్కలు ఎక్కడ నాటుతారు? ఆకాశంలో నాటు. తేయాకు తోటల్ని ఎందుకు పెంచుతారు? నిప్పులు పెట్టడానికి. కుక్క బౌ బౌ అని ఎందుకు అరుస్తుంది? దానికి మాట్లాడడం రాదు కాబట్టి. పబ్బుకి వెళ్ళి ఏం చేస్తారు? మబ్బుల్ని చూస్తారు. మొబైల్లో చాటింగ్ ఎందుకు చేస్తారు?
వాళ్ళకి మాటలు రావు కాబట్టి. పూజా ఫలం దక్కాలంటే ఏం చెయ్యాలి? టైం అప్. మొక్కలు ఆకాశంలో నాటుతారు. తేయాకు తోటల్ని ఎందుకు పెంచుతారు? ఎందుకు నిప్పులు. పెంచుతారు అంటే నిప్పుల పైన అన్నారు. అంటే రిలవెంట్ గా లేదు ఆన్సర్. కుక్క బౌ బౌ అని ఎందుకు అరుస్తుందంటే అది మాట్లాడలేదు కాబట్టి. అంటే దానికి దానికి మాటలు రావు ఇంకేదైనా- కాబట్టి అన్న. అలా కాదు, అంటే దానికి కోపం వచ్చిందనో లేకపోతే కాఫీ కోసం అనో అలా అనుంటే ఇచ్చుండేవాళ్ళు. పబ్బుకి వెళ్ళి మబ్బుల్ని చూస్తారు. జరిగేది అదే. ఆ తర్వాత కనిపించేవన్నీ మబ్బులే. చీకటి మబ్బులు. అవును. మొబైల్లో చాటింగ్ ఎందుకు చేస్తారు? వాళ్ళకి మాటలు రావు కాబట్టి. ఇవో రిపీట్ అయింది. 2 రాంగ్, 20 పాయింట్లు. ఈ రౌండ్ లో నిజానికి ఎవరు బాగా ఆడలేదు, అందరికి తక్కువ పాయింట్లే వచ్చాయి. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. జయశ్రీ చూడండి. బి సమంత, డి రామ్, సి వరుణ్ సందేశ్, ఏ నేను శైలజ ఫిలిం లో హీరోయిన్స్ అని పేరు. నేను శైలజ ఫిలిం లో హీరోయిన్ రాశి, బి సమంత, డి రామ్, సి మేబీ రాణా. ఓకే, ఫైనల్. ఫైనల్. ఏ రాసి అన్నారు, మరి మీరేమంటారు మీరిద్దరు? నేను శైలజ ఫిలిం. కాదు, కీర్తి సురేష్. మాలతి చెప్పండి. కీర్తి సురేష్. కీర్తి సురేష్ అనుకుంటున్నారు మీరు? కీర్తి సురేష్. నేను శైలజ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్. కానీ ఇక్కడ పేరు ఉన్నది కన్ఫ్యూజ్ మీరేమో అయ్యాను. రాశి కన్నా అంటున్నారు. చూద్దాం. రాశి కన్నా కాదు, నేను రాశి. శైలజ ఫిలిం లో రాశి హీరోయిన్ కన్నా పేరు కాదు, రాశి మన అనుకున్నాను. రాశియా? నో నో నో. శైలజ మారిపోయింది. శైలజ మారిపోయి కీర్తి సురేష్ వచ్చింది. ఓకే ఓకే. బి సమంత. సమంత. ఓకే, చూద్దాం. Yes, it is సమంత. సి నితిన్ కదా? నితిన్. చూద్దాం. కరెక్ట్. అండ్ డి రామా. నిఖిల్. నువ్వు చెప్పింది ఎవరు? నేను రామ్ అని చెప్పాను. ఇప్పుడు కానీ అది రామ్ కాదు. నిఖిల్. ఇప్పుడు నిఖిల్. చూస్తుంటే నిఖిల్ Yes. లానే ఉంది. ఒకటేనా కరెక్ట్? 10 పాయింట్లే. అయ్యా, ఫస్ట్ రౌండ్ లో 20, సెకండ్ రౌండ్ లో 10. అబ్బబ్బబ్బబ్బా, ఏం బాలేదబ్బా. శ్వేత సంగతి ఏంటో చూద్దాం. సి పార్వతి మిల్టన్. డి వచ్చేసి శర్వానంద్. బి అల్లు అర్జున్. ఏ అల్లు అర్జున్. ఇది సారీ, బి జగపతి బాబు. అదే బి చెప్పరే జగపతి మరి. బాబు. ఏ అల్లు అర్జున్. ఓకే, ఫైనల్. ఫైనల్. ఏ అల్లు అర్జునా? కాదు, కాదు. ఆది. అది సైకిల్ ఆది. గారు అబ్బాయి ఆది. అవును. ఆది. చూద్దాం. That's ఆది. డి. ఆది జగపతి బాబు సినిమా అన్నావు. హీరో ఎన్టీఆర్. ఆది సినిమాలో హీరో ఎన్టీఆర్ అంట. చూసావా ఏమైనా కలిపింది అసలు. మేడం పిక్చర్స్ గుర్తుపట్టలేదు కానీ పక్క వాళ్ళ పిక్చర్స్ గుర్తుపడుతోంది. సి. పార్వతి రానా గారు. మిల్టన్. నువ్వు పార్వతి మెల్టన్ అన్నావు. పార్వతి మెల్టన్. చూద్దాం. గోవింద 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 అరే బాగు చైనను గోవింద. 4 ఇప్పటి వరకు 3 రాంగ్. ఇంకా ఒకటైనా కరెక్ట్ అవుతుందా లేదా? శర్వానంద్. శర్వానంద్ అని శర్వానంద్. మీరు అనలే. నేను అన్నాను. చెప్పారు. శర్వానంద్ చెప్పారా? శర్వాయన అది. శర్వానంద్ గారే. శర్వానంద్. శర్వానంద్ గారు. శర్వానంద్. చూద్దాం. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే గాలో తేలే లా. ఆ, ఒకటి కరెక్ట్. 10. ఈ Same స్టార్ 10 అక్కడ కూడా కంటిన్యూ అయింది. ఈ స్టార్ మహిళలో పిల్లలకి ఏమైంది? ఏమైంది?
ఒకవైపు సుమ, ఒకవైపు టెన్షన్. ఒకవైపు జయశ్రీ, మరోవైపు శ్వేత. ఎవరు ఇద్దరికీ నోరు 10 పాయింట్లేనా? మెదపరేంటి? ఎవరు నోరు మెదపరేమిటి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమ మొదటి గీతం. గీతం. మాలతి కొట్టు 40 చూడు. సి వరుణ్ తేజ్, ఓకే, డి ప్రభాస్, ఏ నయనతార, డి సమంత. ఫైనల్ ఏ నయనతారానా? నయనతార. చూద్దామే. కరెక్ట్. బి సమంత. సమంతనే కరెక్ట్. సమంత కరెక్ట్. చూద్దాం బి. సి. ఈ వైశాలి మూవీలో వరుణ్ మీరేమన్నారు? వరుణ్ వరుణ్ తేజ్. తేజ్. అది అనుకుంటా. వైశాలి ఫిల్మ్ లో అది. ఫిల్మ్ లో అది వైశాలి ఫిల్మ్. లేదు స్మైల్. ప్రభాస్. ఏ ప్రభాస్ అది. డి. డి ప్రభాస్. నువ్వేమన్నావు? ప్రభాస్ అన్న. డి ప్రభాస్ అన్నావు. ఇక్కడ ప్రభాస్ వచ్చేసాడు కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం మేబీ లేదు. ఎవరో డైరెక్టర్ విక్రమ్. విక్రమ్. విక్రమ్ గారు. చియాం విక్రమ్. హౌ మెనీ కరెక్ట్? 2. నయనతార and నయనతార సమంత. and సమంత. తీసుకో 20. నువ్వు చూడమ్మా. నాకేం అర్థం అవ్వట్లేదు. అది నాకు ముందే అర్థమైంది. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నీకేం అర్థం కావట్లేదని నాకు అర్థమైంది. లేకపోతే ఆ పాయింట్లు ఏంటి? వెళ్ళు. ఆ ఇయర్ రింగ్ చూడు హెవీగా ఎవరు పెట్టుకున్నారేమో ఐడియా వస్తుంది. నేనే నా పెళ్లిలో పెట్టుకున్న జుంకాలు అవి. వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చా. టైం అయిపోతుంది, తొందరగా చెప్పేయాలి, లేకపోతే పాయింట్లు పోతాయి. శ్రావణి టెన్షన్ You పడుతుంది. want? ఒకటి చెప్పు. కొంచెం అక్కడికి వెళ్ళి ఇక్కడికి చూసి చెప్పు. ఒక్క ఫేస్ గుర్తు రావట్లేదా నీకు? అజ్జాడే. టడటడాయ్. ఓహో, ఆహా, అడ్డే. ఏ బిసి 3 సుమానే. ఏడవకు ఏడవకు, పర్వాలేదు. చెప్పగల నువ్వు చెప్పు. కమాన్ చెప్పు చెప్పు. తోచిన పేర్లు చెప్పు. అట్టి మరి గుడ్డి దెబ్బ అంటే ఇదే. నీకు తోచిన పేరు ఏదో నీకు ఒకటి. తోచిన ఏదో ఒక ఒకటి హీరోయిన్ పేరు చెప్పి చెప్పు. final అని చెప్పు. ఏ, ఏమవుతుంది? కళ్ళు బైర్లు గమ్ముతున్నాయా? కనిపించట్లే? సర్లే ఇంకా టెన్షన్ చెప్పే, పడకు, ఏదో final ఒకటి అని చెప్పే. చెప్పు, ఏదో ఒకటి. నేను నీకు ఒక 10 మంది హీరోయిన్ల పేర్లు చెప్తూ వెళ్తా. ఓకే? సావిత్రి, జమున గారు, భానుమతి, కన్నాంబ. బి శ్రీయ. ఓకే, వెరీ గుడ్. నేను చెప్పిన దాంట్లోంచి ఒకటి సెలెక్ట్ చేసావు. నెక్స్ట్ ఏ. సి కాజల్ అగర్వాల్ సిస్టర్. ఫైనల్ అనేసే ఇంకా అన్ని చెప్పి ఫైనల్ అను ఏదో ఒకటి. ఏ, నీకెందుకు ఊరుకో. ఏడుస్తుంది లేకపోతే. ఆమె ఏడుపు లోపల నుంచి బయటికి రాని కొంచెం. వద్దు. ఐ డోంట్ నో వాట్ ఎవర్. ఫైనల్. ఏ, ఇలా చిన్న చిన్న వాటికి కూడా ఏడ్ చేస్తారా? ఇట్లాగైతే జీవితంలో పెద్ద సమస్యలు వస్తే ఎట్లా తట్టుకుంటారు? అప్పుడు నవ్వుతుంది సుమా. దేవుడా. ఓకే, ఐఎమ్ లాఫింగ్. ఐ డోంట్ నో వాట్ ఎవర్. ఫైనల్. అయిపోయిందా? దిస్ ఈస్ ఆల్సో ఫర్ సో బి శ్రీయ అన్నావు, అది ఒకటి ఫైనల్ చేసుకుంటున్నా. ఓకే, నీకు అందరికన్నా కొంచెం ఎక్కువ టైం కూడా ఇచ్చా. ఎస్ టు ఐ లాస్ట్ మై. ఇచ్చుద్దాం. పిలిచి బి. బి ఎవరు? శ్రేయ. శ్రేయ. కంపల్సరీ శ్రేయ. ఏ, వాళ్ళు 4 చెప్పిన 10 పాయింట్లే వచ్చాయి, నువ్వు ఒకటి చెప్పిన 10 వస్తాయి. కంగారు Yeah, పడకు. great. చూడు. చూడు, అదిగో కరెక్ట్. 10 వచ్చేసాయి నీకు. ఏ ఏ ఏ ఏ ఏ ఏ. 10th పాస్ Sorry, అయినంత జయశ్రీ. ఆనందంగా ఉంది. నిన్ను హర్ట్ చేయడానికి నేను చేసింది కాదు, ఇందులోని సన్నివేశాలన్నీ కల్పితాలి. పాపం జయశ్రీ 4 చెప్పిందా? కొంపదీసి ఎంత మీరు వచ్చింది? కల్పితం కాదు కదా. 10. నువ్వు ఒకటే చెప్పావు, కానీ ఒకటి కరెక్ట్ గా చెప్పావు. అది చాలా ముఖ్యం. మనం 10 పనులు చేయొచ్చు, కానీ ఒక్క పనిని కాన్సన్ట్రేషన్ తో చేసామంటే అందులో సక్సెస్ సాధిస్తాం. అంత గొప్ప విషయం చెప్పాను నేను. అది చాలా- తెలియదు మేడం. చాలా Easy. అర్థంగా కొట్టావా నువ్వు? సారీ, అర్థమై కొట్టావేమో అనుకున్నా. ఏ చూద్దాం. పార్వతి మెళ్ళన్. ఆ? నో అమలా పాల్. అమలా పాల్. అమలా పాల్.
నువ్వేంటి అడ్డదిడ్డంగా తలుపుతున్నావు? అమలా పాల్ కాదు సదా. ఓకే హెయిర్ చూద్దాం. అవును అమలాపాలే. ఇదిగో మనమే కాదు ఆమె కూడా బాధపడుతుంది. నువ్వు ఇందాక నేను ఏడుపు. చెప్పలేను, తను కూడా ఫీల్ అవుతుంది మేడం. అది. తనకు అర్థమైంది. కానీ లైఫ్ లో చిన్న చిన్న విషయాలకి అంత ఫీల్ అవ్వకూడదు శ్రావణి. ఐఎమ్ ఫీలింగ్ టెన్షన్ వల్ల నాకు టెన్షన్ ఓకే, టెన్షన్ స్ట్రెస్ అలాంటివి అనిపించినప్పుడు మన బ్రీత్ తో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. గట్టిగా శ్వాస బయటకు వదలాలి. ఓకే, పీల్చుకుని వెళ్తాం మేడం. పీల్చి వదులుతూ ఉండాలి. పీల్చొద్దని నేను చెప్పట్లేదు, పీల్చి అని వదిలేసావనుకో కొంచెం మళ్ళీ మన ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్ సర్క్యులేషన్ అన్ని నార్మల్ అవుతాయి. ఓకే నెక్స్ట్ శృతి హాసన్. శృతి హాసన్. కరెక్ట్. డి వరుణ్ సందేశ్. కాదు కాదు సూర్య. సూర్య. చూసావా, వీళ్ళకి ఇచ్చిన చెప్పండి వాళ్ళు కాదు. సో ఇందులో ఏం యా, ప్రాబ్లం సూర్య. లేదు. ఓకే చూద్దాం. సూర్య 10 పాయింట్లు. ఓకే ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యం మిర్రర్ ఇమేజ్ లాగా కనిపించబోతుంది మీకు, అంటే రివర్స్ లో. మీరు అది చూసి బజర్ నొక్కాలి. కరెక్ట్ అయితే 10, -10 రాంగ్ అయితే. ఓకే చూద్దాం. జయశ్రీ. విమానంలో మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? కరెక్ట్ గా గుర్తు చేసుకుంటే నాకు గుర్తులేదు. మీరు వెళ్ళారా? వేల సార్లు వెళ్ళారు. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు నేను వెళ్ళలేదు. ఇప్పటి వరకు? ఓకే ట్రై చేసేయచ్చు. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే విమానంలో వెళ్ళడం ఇంకా ప్రైవేటైజేషన్ కాని టైంలో అదొక లగ్జరీ లాగా ఉండేది. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా ప్రైవేట్ విమానాలు చాలా వచ్చేసిన తర్వాత రేట్లు బాగానే తగ్గించేశారు. ఇంకొకటి, మీకు విమానంలో అంతకు ముందు ఓన్లీ అనౌన్స్మెంట్లు మాత్రమే వచ్చేవి, కొంచెం సైలెంట్ వాతావరణం ఉండేది. చూద్దాం. విమానంలో మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? కరెక్ట్ 10 పాయింట్లు. ఇంకొకటి, ఒకప్పుడు విమానంలో అంటే మనం ఎక్కగానే చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, ఫుడ్ కూడా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా కొనుక్కోవాలి. మొత్తం చచ్చి చెడి 2 బ్రెడ్ ముక్కల్ని ఇలా అంటించేసి ఇస్తారు. ఆ బ్రెడ్ ముక్కలు కూడా వాడిపోయి మన చేతిలోకి అవి రాగానే అవి మనల్ని ఏ హోస్టెస్ అయితే మధ్యలో మనం 1-2 సార్లు బటన్ నొక్కి మంచినీళ్ళు అడిగితే వాళ్ళకి మనసులో ఉంటుంది చెప్పాలని వచ్చి గమ్మునుండవాయ్ అని. కానీ ఎస్ సార్ అని అడగాల్సిన పరిస్థితి వాళ్ళది పాపం. ఓకే నెక్స్ట్ చూద్దాం. శ్రావణి. సినిమాకి వెళ్తే అందరూ పాప్కార్న్ తినాల్సిందే. తినాల్సిందే. కానీ రేట్లు ఏంటా పాప్కార్న్లవి? బకెట్ 250 రూపాయలంట. ఏం బకెట్ ఏంటో 250 రూపాయలు ఎట్టబడుతుందో ఏంటో. కనీసం ఆ రైతుకు ఆ డబ్బులు వెళ్ళినా బాగుండేది. అదే అనుకుంటాం. చూద్దాం. నో రాంగ్. సినిమాకి వెళ్తే పాప్కార్న్ కొనాల్సిందే. అదంటే అదంటే పిచ్చి. నువ్వు ఆ పిచ్చి చెప్పలే. ఇప్పుడు దీనికి ఏడవకు. అంటే నీకు పిచ్చి లేదన్నమాట. -10. గోవింద గోవింద. ఈ 10 నువ్వు ఎవరికి ఇస్తావు? 40 అబ్బా ముగ్గురు 40లోనే ఉన్నారు. Please, Shravani, please. మల్టీకి 10. ఓకే నెక్స్ట్. జయశ్రీ. కొబ్బరికాయను టెంకాయ అని కూడా అంటారు. అవునా? ఎప్పటి నుంచి? మన తాతల ముత్తాతల కాలం నుండి కూడా. మన వేరే వేరే జన్మల నుంచి. చూద్దాం. కొబ్బరికాయను టెంకాయ అని కూడా అంటారు. కరెక్ట్ 10. నెక్స్ట్. శ్రావణి. సుమ పాడిన పాటకి నేను డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తాను. చూద్దాం.
సుమా పాడిన పాటకి నేను డాన్స్ సూయా నాతో సెల్ఫీ కొట్టేస్తావే అనసూయా హే యంగ్ యంగ్ మాను నేనికే పెద్ద ఫ్యాను ఏ మేరే జిగిరి జాను నా పక్కా సీట్ ఇస్తాను నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా అట రెచ్చగొట్టి చంపకబ్బాయా ఏ సూయా 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 అట్టా ఎట్టా పుట్టేస్తావే అనసూయా ఏ సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేస్తావే అనసూయా హౌ ఇంతకీ నువ్వు చేస్తా అన్నావా వేస్తా అన్నావా వేస్తాను వేస్తా అనింది. వేస్తానే ఫైనల్ చేసావు, అది చేస్తా. -10. గోవింద గోవింద శ్రావణి ఎవరికి ఇస్తావు? శ్వేతక్క నల్గొండ. శ్వేత 10. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రస్కోల సాంబా. ఇప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, వినండి జాగ్రత్తగా. డైలాగ్. ప్రజలకేదో మంచి చేద్దామని రాజకీయాల్లో చేరాను. 60 ఏళ్ల వయసుకి పదవి వచ్చింది. టైం అంతా పదవి కాపాడుకోవటానికే సరిపోతుంది. ట్యాగోర్, మే ఎవ్వరం చేయలేని మంచి మీరు చేశారు. ఈనాడు రైతులకు నీరు, ప్రజలకి రేషన్ కరెక్ట్గా టైంకి అందుతున్నాయంటే దానికి కారణం మీ ఏసీఎఫ్, మేం కాదు. ఒక సామాన్యుడి ఆవేదన కంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో ప్రమాదకరం. మీలాంటి సోషల్ కమిట్మెంట్ ఉన్న ఓ వ్యక్తిని ఉరితీస్తారన్న వదంతులు విని ప్రజలెంతో బాధపడుతున్నారు. అందులో నేను ఉన్నాను. న్యాయమని నోరెత్తిన వాడికి ఈ దేశంలో జరిగే సన్మానం ఇదే కదా సార్. యు ఆర్ రైట్. ఠాగూర్ సినిమా డైరెక్టర్ ఎవరు? వివి వినాయక్. బజర్ నొక్కి చెప్పాలి. జయశ్రీ. వివి వినాయక్. 10 పాయింట్లు. చిరంజీవి గారితో డైలాగ్ చెప్తున్న ఇంకో నటుడు ఎవరు? మాలతి. కె విశ్వనాథ్. కె విశ్వనాథ్ గారు. కరెక్ట్ ఆన్సర్. 10. చెప్పండి శ్రావణి. ఇంత బాగా ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుందంటే యాంకర్ గా ఉన్న సుమ ఎంత ముఖ్యమో, దీన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు కూడా అంతే ముఖ్యం. ఇక్కడ మేము ఇక్కడ ఉన్నందుకు, వాళ్ళు సెలెక్ట్ చేసినందుకు, మేము ఇక్కడికి వచ్చినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని శ్రావణి చెప్తుంది. టైం కి నీకు రేషన్ అన్ని అందుతున్నాయి కదా? అని అంటున్నాయండి. జయశ్రీ. 16 ఏళ్ల వయసులో ఈ దేశాన్ని ఏదో చెయ్యాలని చెప్పి రాజకీయంలోకి చేరాను. 60 ఏళ్లకి పదవి వచ్చింది. రోజులు గడుస్తూ పదవిని కాపాడుకోవడానికే టైం సరిపోతుంది. కానీ ఠాగూర్, నువ్వు ప్రజలకు ఏదో మంచి చేయడానికి ఏసీఎఫ్ అనేది స్థాపించావు. ఈ రోజు నీ వల్లే టైంకి కరెంట్, నీరు, రేషన్ అందరికీ అందుతున్నాయి. నీలాంటి వాడి వల్ల మీ దేశం బాగుపడుతుంది. వాళ్ళు ఫిల్అప్ చేసుకుంటారు. నెక్స్ట్ డైలాగ్. తీసుకెళ్ళు. ఈ రోజు నుంచి ఇంటికి వాడికి ఎటువంటి సంబంధం లేదు. ఇక మీద వాడిని ఎవరి కన్నెత్తు చూడకూడదు, పన్నెత్తు మాట్లాడకూడదు. ఆ మాట ఎవరు జవదాటినా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలేదు. కన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పనికిమాలినాడు. వాడు నమ్మి తాలి కట్టించుకున్న ఆ పిల్ల పనికిమాలి. ఇద్దరు కలిసి ఏం వదిలేస్తారో నేను చూస్తాను. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి దిక్కుమాలి బతు బతకండి. వెళ్ళండి. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? మాలతి. వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? సూర్యవంశం. జయశ్రీ. సూర్యవంశం. కరెక్ట్ ఆన్సర్. 10. నువ్వే ఆ వెంకటేష్వి అంటే ఇప్పుడు డైలాగ్ చెప్తుంది నువ్వే, ఓకేనా? నేను మీనా. నువ్వు మీనా. నేను వెంకటేష్. నువ్వు వెంకటేష్. ఓకే. నేను మీ ఇంట్లో పనివాడిని. అటు ముందు తీసుకెళ్ళు. అయ్యా, నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? కన్న తండ్రి నేను కదా, నాకే బాధ ఎక్కువ. అప్పటి నుంచి వాడిని నా చేతుల మీదుగా పెంచానయ్యా. నీ చేతుల మీదుగా పెంచిన రక్తం నేను పంచాను. అయ్యా, గుండెల మీద పెట్టి ఆడించుకున్నానయ్యా. మీరిద్దరు ఏం ఉద్ధరిస్తారో ఉద్ధరించుకోండి. నువ్వు ఒక చదువుకోని వాడివి, అది చదువుకున్న పనికి మాలి. అయ్యా, ఈ రోజు వాడిని నుంచి నేనే చెప్తున్నాను, చదివించానయ్యా. ఈ రోజు నుంచి చెప్తున్నాను, వాడితో మాట్లాడినా, వాడితో ఏమన్నా పెట్టుకున్నా అసలు నాతో మీరేంటి మమ్మల్ని రానిచ్చేది? మేమే ఈ రోజు నుంచి మీ ఇంటికి మామయ్య గారు రాము. పనికి మాలిందానా అన్నారు. పనికి తగిందానని మీరే తెలుగులో చెప్పారు. ఇంకా మేమేం మాట్లాడతాం మామయ్య గారు? పనికి తగిందని అని తర్వాత క్లైమాక్స్ లో వస్తుందమ్మా. పనికి మాలిందానా అన్నారు. మాలిన అంటే తగినానే కదా మీరే కలెక్టర్ అయి చూపించినానా? చూపిస్తాను మామయ్య ఏంటి, గారు. ఏం మరి నీ వల్ల కలెక్టర్ కలెక్టర్ అన్నా? పిల్లలు మేము కలెక్టర్ కలెక్టర్ అవ్వాలి. క్లైమాక్స్ ముందుగానే రివీల్ చేసేసారా? పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఇక నుంచి నువ్వు వాడితో మాట్లాడినా, వాడిని పిలిచినా, వాడి ఇంట్లో వాడి నోరెత్తినా కానీ నీకు నాకు సంబంధం లేదు, వాడికి నాకు సంబంధం లేదు. అమ్మగారు, ఇప్పుడే అయ్యగారికి వెళ్ళిపోతావా? పిచ్చి పట్టింది. వెళ్ళిపో. పదండి, మనం వెళ్ళిపోదాం. బాయ్ మామయ్య గారు. పదండి, మేమందరం కలిసి వేరే ఇంట్లో ఉందాం. డాడీ, పదండి. బాయ్ డాడీ. మామయ్య గారు, బాయ్ మామయ్య గారు. ఎంత హ్యాపీగా ఉన్నారు.
కన్న తండ్రినే ఇలా చేస్తున్నారే, బతకండి మీ మేము బతుకు మీరు వస్తామని బతకండి. ఎంతో ప్రేమగా పలుకుతుంటే మీరేమో ఎంతో కోపంగా మా ఇద్దరిని బయటికి నా పంపిస్తున్నారు. మీద ప్రేమ ఉంటే నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను నాన్న అని నా దగ్గరికి తీసుకురావాలి. ఆగండి తప్ప నాన్నగారు. పెళ్లి చేసుకొని నాన్న, ఈ తీసుకురావాలి. అమ్మాయిని ప్రేమించానని ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకున్నాను నీ నేను. మెళ్ళ తాళి కట్టిందా, నువ్వు తాళి కట్టించుకున్నావా? అంటే మామయ్య నా బలవంతం వల్లే తను కట్టాడు. ఇది మాకు పెద్దలకి చెప్పి చెయ్యాలి. పోనీ మీ అమ్మ నాన్నకైనా తెలుసా? సుమా గారు ఉన్నారు ఇప్పుడు మధ్యలో. వాళ్ళు చేస్తున్నారు ఏంటి కదండి. ఈయన పెద్ద పెద్ద అయ్యా ఇన్ని రోజులు నా దగ్గర నువ్వు పని చేసావు, ఇప్పటి నుంచి నీకు ఆ జీతం రూపాయి పావలా కూడా కట్టు. నెక్స్ట్ డైలాగ్. నీ పేరేంటన్నావు? సుమా. మావాడికి నీకు సంబంధం ఏంటి? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? మేము అక్షంతలు వేయాలనుకోవాలి కదా. ఓకే, నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్కున్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతరడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తోడవడం వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను, అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. ఈ డైలాగ్ చెప్తున్న హీరోయిన్ ఎవరు? మాలతి. శ్రేయ. శ్రేయ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో శ్రీయని ప్రశ్నిస్తున్న నటుడు ఎవరు? జయశ్రీ. చంద్రమోహన్. కరెక్ట్ ఆన్సర్. 10. శ్రావణిదా. చంద్రమోహన్ నువ్వు. ఓకే, నువ్వు శ్రేయ. కమాన్. నీ పేరు? అంజలి. నువ్వేం చేస్తుంటావు అమ్మా? ఏం చెయ్యను. చదువుకోవట్లేదా? మీ అబ్బాయి వాళ్ళ కాలేజ్ లోనే చదువుతుంది. ఏ కాలేజ్? మీ అబ్బాయిని ఏ కాలేజ్ లో చేర్పించారో మీకే తెలీదా? ఏం చేస్తామ్మా, అప్పుడు ఒక కాలేజ్కి వెళ్తాడు అంటేనే కాలేజ్ మట్టి నాలెడ్జ్ వచ్చింది నాన్న అంటాడు. ఇందుకే నీకు ఇంటి పని ఏమైనా వచ్చా? తిన్నా వచ్చా? వండను రాదా? ఎందుకు రాదు? మీరు నేర్చుకోమని చెప్తే నేర్చుకుంటానండి. బట్టలు కూడా వచ్చా? రాదండి. మరి ఇంకేమొచ్చు? కారులో బాగా తిరగడాలు, పబ్బులకి వెళ్ళడాలు అవి వచ్చామ్మా? మీ అబ్బాయిని బాగా చూసుకుంటాను, బాగా ప్రేమిస్తానండి. అంటే మా అబ్బాయి ఎప్పుడు బయటికి తీసుకెళ్ళదు నిన్ను? ఆడికి ఎప్పటి నుంచో చెప్తున్నా ఏదోకి బయటికి తీసుకెళ్ళరా అమ్మాయిని కాస్త అట్రాక్ట్ అవుతాడరా అని చెప్తున్నా. మీరు పాకెట్ మనీ ఇవ్వట్లేదంట. ఏంటి రోజు ఏటీఎం 4 సార్లు గిక్కుతున్నాడు. పాప ఎవరు పెడుతున్నాడు మరి నీకేం తెలియదు మరి? మీ అబ్బాయి అలాంటి వాడు కాదండి. అంతేగా, నీకేం పని రాదుగా. అమ్మయ్యా, నాకు ఎలాంటి కోడలు రావాలి అలానే ఉంది. వాడిని తిప్పలు పెట్టేది ఇబ్బంది ఏం లేదు. నువ్వే నాకు పర్ఫెక్ట్ కోడలమ్మ. ఇవన్నీ నేర్చుకుంటానండి. వద్దమ్మా, అస్సలు నేర్చుకోవద్దు. నువ్వు నేర్చుకోకుండా ఉండవే కాలి. అప్పుడు వాడు అంట్లు తోముకుంటూ, బట్టలు ఉతుకుతూ, వంట చేస్తూ వాడి బాగా నేను చూడపోతే అట్ట. సీన్ ఇంత ఇస్తే క్లైమాక్స్ వరకు వెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరు. ఫ్యాన్స్ అండి, ఆ మాత్రం లేకపోతే ఎలా అండి? నాకు రాదుగా, అందుకే అన్నాను. నెక్స్ట్ డైలాగ్. నేను వదలంట్రా. డోంట్ సౌండ్ హారన్. నేను యాక్సిలేటర్ మీద కాలు పెట్టా, యమ్ముడు కూడా నన్ను పట్టుకోలేడు. గంటలు, నిమిషాలు, సెకండ్లు టైం కౌంట్ చేసుకో. బాబుతో ఆన్ టైం అనంతపురంలో ఎంటర్ అవుతా. నేను నిన్ను కలిసిన రోజే నీ లైఫ్ లో చివరి రోజు. స్టే ట్యూన్డ్. డోంట్ సౌండ్ హారన్ అంటున్న హీరో ఎవరు? మాలతి. సాయి ధర్మ తేజ్. కరెక్ట్. 10. ఈ డైలాగ్ ప్రకారం సాయి ధర్మ తేజ్ ఆన్ టైం ఎంటర్ అవుతా అంటున్న ఊరి పేరేంటి? జయశ్రీ. అనంతపురం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఓకే, మాలతి జయశ్రీ మీ ఇద్దరికి టై అయింది. మరి వేరే వేరే గిఫ్ట్లు కావాలంటే టై బ్రేక్ చేయక్కర్లేదు. సో నీకేం కావాలి మాలతి? రోటీ మేక్. రోటీ మేకర్. మీకేం కావాలి? అది కళాయి సెట్. ఓకే, వేరే వేరే గిఫ్ట్లు కావాలంటే పర్వాలేదు, రండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ ఇది ఇలా తీసుకోండి. అరే ఒకటే పెన్సిల్ తీసుకోండి. ఇక్కడికి వచ్చి ఇది ఇలా పెట్టేసి, అరే ఇలా తీసుకోండి. ఇది పెట్టి ఈ పెన్సిల్ ఇలా పెట్టండి. ఇదే గేమ్. ఓకే, ఒకవేళ మీరు పెట్టేటప్పుడు పడిపోతే మళ్ళీ సెట్ చేసుకోవచ్చు తీసుకొని. ఓకే,
రెడీ 1 2 3 గో. ఫస్ట్ అది పెట్టాలి. సరిగ్గా ఉండే వాటికి పాయింట్లు ఇస్తాము. ఈ రెండిటికి 10 పాయింట్లు వస్తాయి. సో 20, 40, 60, 80, 100. ఈ లాస్ట్ టైం అయిపోయింది. 100 పాయింట్స్ వచ్చాయి. ఓకే రెడీ 1 2 3 గో. సెకండ్స్ ఉన్నాయి ఇంకా. ఇరవై 40 60 80 100 120 140. ఓకే సో టై అయిన వాళ్ళిద్దరు ఇలా వచ్చేసేయండి. మాలతి అండ్ జయశ్రీ. ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడాలి. ఓకే తీసుకోండి. మాలతి నీకు వచ్చిన సర్కిల్ కార్డ్ నువ్వు మొదలెట్టు. ఓకే రెడీ 1 2 3 గో. థర్టీ సెకండ్స్ ఉన్నాయి ఇంకా. ఓకే 20 40 60 80 100 120 140. జయశ్రీ టార్గెట్ 150. మరి వాళ్ళ సూర్యాపేట విన్నా కృష్ణా జిల్లా విన్నా? సూర్యాపేట, కృష్ణా జిల్లా. ఓకే వెళ్ళండి సూర్యాపేట, చూపించండి మీ తడాకా. రెడీ 1 2 3 గో. నూట 50 40 60 80 100. Come on, fast. Last 20 seconds. 120
ఇంకొకటైతే కనీసం టై అవుతుంది. నూట 40. టైం అప్ టైం కల్లా లాస్ట్ది పడిపోయింది. 20, 40, 60, 80, 100, 120, 140 మీ ఇద్దరికి టై అయింది. మళ్ళీ 30 సెకండ్లు గేమ్. ఓకే, ఇప్పుడు టై అయింది కాబట్టి మళ్ళీ ఇదే గేమ్ 30 సెకండ్స్ పెట్టాము ఇద్దరికి, మాలతి అండ్ జయశ్రీ. సో మీరు ఫైనల్ ఏ పొజిషన్ లో ఉన్నారు అనేది కూడా కౌంట్ అవుతుంది. ఓకే, రెడీ? 1, 2, 3 గో. 20, 40, 60, టైమ్ అప్. టైమ్ అప్ టైం కల్లా ఇంకా ఇందులోకి గుచ్చలేదు, మీరు గుచ్చే ప్రాసెస్ లో ఉన్నారు. సో పాయింట్లు వచ్చేసి 60. నువ్వు 3 రింగులు పెట్టేసిన తర్వాత, 3 సెట్లు పెట్టేసిన తర్వాత ఇంకొక రింగ్ పెట్టేసినా నువ్వు విన్ అయిపోతావు. ఓకే, రెడీ? 1, 2, 3 గో. 20, 40, 60, 80. టైమ్ అప్. వెరీ గుడ్. 80 అండ్ విన్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్ జయశ్రీ. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఉన్న వెంకమ్మల, రాబే చేద్దాం దండియా, ఊగిపోతా ఇండియా, రాబే చేద్దాం దండియా. ఇవాళ విన్నర్ గా మీరు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఈ రోజు సూర్యాపేట. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ 2600+. బై బాయ్.